సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గత 5 ఏళ్లుగా గుడివాడంటేనే బూతులు, క్యాసినో ఆటలు. ఇప్పుడు ఎక్కడైనా బూతులు వినిపిస్తున్నాయా అని సటేలు వేశారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాతంత్ర్య దినోత్సవాన భార్య నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అన్నా క్యాంటీన్లో భోజనాలు వడ్డించారు. పేదలతో కలిసి భోజనం చేశారు. పేదలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లలో 5 రూపాయలకే అల్పాహారం, 5 రూపాయలకే భోజనం అందిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరం బతికేది జానడు పొట్ట కోసమే అన్నారు. కడుపు నిండా అందరం తిండి తినాలని కోరుకుంటామని తెలిపారు. ఆయన డొక్కా సీతమ్మ గురించి కూడా ప్రస్తావించారు. నాడు గోదావరి దాటొచ్చిన వాళ్లకు డొక్కా సీతమ్మ తిండి పెట్టేదని, ఇప్పటికీ డొక్కా సీతమ్మను అన్నదానంలో మేటి మహిళగా గుర్తుపెట్టుకున్నామని చంద్రబాబు వివరించారు. ఎన్టీ రామారావు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతిలో అన్నదానానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తాము అన్నా క్యాంటీన్లను తీసుకొస్తే గత ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని అన్నారు. అంతేకాదు వైసీపీ గుడివాడ నేత కొడాలి నాని తీరును ప్రస్తావిస్తూ గుడివాడలో ఆనాటి పరిస్థితులు లేవని చంద్రబాబు చెప్పారు. క్యాసినో మా తమ్ముడు చెప్తున్నాడు, క్యాసినో ఇక్కడ ఆడిస్తే ఇదేంటి మరి చేస్తున్నారంటే దానిపైన దాడి అన్ని మనం చూసాం, బూతులు. అందుకే తల్లి నేను అసెంబ్లీకి పోవడం మానేశా. ఆ రోజే నేను చెప్పా, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభగా చేసి ఎంటర్ అవుతారని చెప్పాను. ఏమమ్మా ఇప్పుడు ఎక్కడన్నా బూతులు నిలబడొస్తున్నాయా మీకు? మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.